దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య ప్రేమ సంఘం తరపున మీకు మీ కుటుంబాలకి శుభములు తెలియపరుస్తున్నాను. రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. గమనించండి, ఏదేను తోట, ఈడెన్ ఆఫ్ గార్డెన్. ఒకసారి మనము ఇందులో నుంచి కొన్ని మాటలు మనము బైబిల్లో ఉన్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి మాటని ఒకసారి చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతాను, ఒకసారి జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనము. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించండి, ఈ వీడియో చూస్తున్నా, లైవ్ చూస్తున్నా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఏదెను తోట అనే ఒక తోట అంటే ఆదాము చేయకముందు, ఆదాముని నిర్మించకముందు దేవుడు 6 రోజులు ఈ సృష్టిని సృష్టించాడు. 5 రోజులని చెప్పాలి మనము వాస్తవానికి, ఎందుకంటే 6వ రోజు మానవుణ్ణి చేశాడు. 5 రోజులు భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలను, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నిటినీ చేసిన తర్వాత ఆయన చివరగా 6వ రోజున మానవుణ్ణి సృష్టించాడు. అది ఎలా సృష్టించాడంటే, తన స్వరూపాన ఆయన రూపంలో సృష్టించుకొని ఆయన ఒక తోటని, దాని ఏదెను అనేది ఏదెను తోట ఒక తోటను నిర్మించి ఆ తోటలో ఆదాముని ఉంచాడు. అందుకని ఇక్కడ చెప్పినటువంటి మాట మనము గమనిస్తే, దేవుడైన యెహోవా తూర్పున, అంటే తూర్పు దిక్కున, ఏదెను వనములో దానికి తూర్పు, ఏదెను అనేది ఏదెనులో తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుడు నిర్మించినటువంటి ఆ యొక్క నరుణ్ణి ఆ తోటలో ఉంచాడు. తోటలో ఉంచడమే కాకుండా ఆ తోటలో కావలసినటువంటి ఫలాలు తినడానికి అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే తినడానికి అన్నీ ఏర్పాటు చేశాడు, కానీ అందులో ఒక చెట్టుకు మాత్రము మంచి చెడులు గ్రహించేటువంటి చెట్టు అది, ఆ ఫలములు మాత్రము తినొద్దని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అంటే మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బైబిల్లో ఉన్నటువంటి మాట. పాపము అనే దానికి నిర్వచనం ఏమిటంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్ చెప్తూ ఉంది. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి, ఆజ్ఞ అతిక్రమము. ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా ఈ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను, ఏదైతే దేవుడు చెప్పాడో ఈ యొక్క చెట్టు ఫలాలు మాత్రము తినొద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను వారు అతిక్రమించారు. ముఖ్యంగా చెప్పాలంటే అవ్వ, దీనికి ముఖ్య కారకురాలు అవ్వ సాతాను యొక్క వలలో పడి, సాతాను యొక్క మాటలు విని అక్కడ దేవుని మాటను, ఆయన ఆజ్ఞను అతిక్రమించడము జరిగింది. అది ఏదెను తోటలో జరిగినటువంటి సంఘటన. మరి మొదటిగా మనకు పాపము లేనటువంటి మానవుడిగా దేవుడు చేశాడు, కానీ
అక్కడ అవ్వమ్మ చేసినటువంటి ఆ చిన్న తప్పిదం వలన పాపం అనేది మానవునిలోకి వచ్చింది. పిల్లరా, ఇక్కడ గమనించండి, 10వ వచనంలో ఉన్నటువంటి మాట, ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనంలో, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. తోట వేశాడు దేవుడు, తోట ఉంచాడు, అందులో ఫలాలన్నీ పండే ఫలాలు ఇచ్చాడు. మరి వాటికి నీరు కూడా ఏర్పాటు చేశాడు దేవుడు. ఒక నది, ప్రవహించే నదిని కూడా ఏర్పాటు చేశాడు. ఇది ఎప్పటి కాలం అండి? కొన్ని వేల సంవత్సరాల క్రితము. హల్లెలూయా. అయితే అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పటికీ ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు దేవుడు. ఏమి ఆజ్ఞ ఇచ్చాడంటే, ఈ తోటలో ఉన్నటువంటి ఫలములన్నీ కూడా మీరు తినండి, కానీ ఒక చెట్టు ఫలం మాత్రం మీరు తినొద్దు. అది తింటే మీరు చచ్చిపోతారు అని దేవుడు చెప్పినప్పటికీ కూడా అవ్వమ్మ, మరి సర్పము, ఆ సాతాను, అపవాది, దుష్టుడు వేసినటువంటి ఆ పన్నాగంలో అవ్వమ్మ పడిపోయి ఆ యొక్క ఫలాన్ని తినడమే కాకుండా అది తీసుకెళ్ళి ఆదాముకు కూడా ఇవ్వడము జరిగింది. ఇక్కడ మనం ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమము. ఏదెను తోటలో ఆజ్ఞ అతిక్రమం జరిగింది. వీళ్ళారా, ఏదెను తోట అనే ఒక మాటకి సాదృశ్యంగా ఏం చెప్పుకుంటామంటే, యేసుక్రీస్తు యొక్క రెక్కల చాటున మనందరం ఉన్నట్లయితే, ఆ ఏదెను తోటలో ఏదైతే ఏదెను తోట అనేది దేవుని యొక్క రెక్కల క్రింద, రెక్కల చాటున మనం ఉన్నట్లయితే సురక్షితంగా ఉంటాం. మరి ఆ ఏదెను తోటలో ఉన్నంత కాలము, ఉన్నంత సేపు, ఆ ఉన్నంత కాలం అంతా కూడా వారిద్దరూ క్షేమంగా బాగా ఉన్నారు. అయితే చూద్దాం మళ్ళీ 15వ వచనంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఇక్కడ, మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇప్పుడు వరకు 3 విషయాలు మనం గమనించాం. మొదటిగా 8వ వచనంలో దేవుడు ఏదెను తోటను అక్కడ ఉంచాడు. రెండవదిగా 10వ వచనంలో ఆ తోటకు కావలసినటువంటి నీరును కూడా అక్కడ నింపాడు. మూడవదిగా ఈ 2 జరిగిన తర్వాత ఏదెను తోటలో వారిని ఉంచి అదంతా సేద్యపరచడానికి కూడా ఒక కాపలాదారుగా ఆదామును ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఏదెను తోటలో ఉన్నప్పుడు చాలా చక్కగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, దేవుని రెక్కల నీడలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, అన్ని విషయాల్లో కూడా సమాధానంగా ఉంటాం, మనం శాంతి కలిగి ఉంటాము. అయితే మరి ఎప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగింది? ఎప్పుడు వారికి ఆ మహిమ శరీరం నుంచి పాప శరీరం ఎప్పుడొచ్చింది వాళ్ళకంటే, ఆజ్ఞ అతిక్రమించారు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో పాపము అనేది మానవునిలో ప్రవేశించిందని మనము తెలియపరుస్తుంది. చూడండి, మనము 3వ అధ్యాయము ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 19, 3వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనము గమనిస్తే, 19వ వచనం చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ శపించబడ్డాడు ఆదాము. మొదటిగా ఆదామును చేసినప్పుడు, ఆదామును మట్టితో నిర్మించినప్పుడు మహిమ శరీరముగా నాసిక రంధ్రాల్లోకి ఆయన ఊపిరి ఊదినప్పుడు అక్కడ ఆదాము మహిమ శరీరముగా ఏర్పడ్డాడు.
అతను పక్కటెముకలో నుంచి అవ్వను చేసినప్పుడు ఆమె కూడా మహిమ శరీరముగా ఉన్నది. మరి ఇద్దరు కూడా మహిమ శరీరాలుగా ఏదెను తోటలో చక్కగా సంతోషంగా సమాధానంగా నెమ్మదితో చాలా ఆనందంగా ఉన్నారు. సోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు నేను మనందరం కూడా మరి ఆయన రెక్కల నీడలో ఏదైనా తోట అనే రెక్కల నీడలో మనం ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం, సమాధానంగా ఉంటున్నాము. మరి ఎప్పుడు అయితే పాపము మనలోకి వస్తుందో, పాపపు ఆలోచనలు కానీ పాపపు తలంతులు కానీ తలంపులు కానీ మనలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ 3వ అధ్యాయము ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో శపించబడ్డాడు. ఎందుకంటే అవ్వమ్మ చేసినటువంటి ఒక చిన్న తప్పిదం వలన శపించబడ్డాడు. ఆదాముతో పాటు అవ్వ కూడా ఇద్దరు కూడా శపించబడ్డారు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట, అంటే ఆయనకు చావు అనేది ఏర్పడింది. నాకైతే నేను అనుకుంటున్నానండి, దేవుడు ఆదాముని చేసినప్పుడు వారికి చావు లేదు. చావు లేనటువంటి మనుషులుగా చేశాడు దేవుడు, మనిషిగా చేశాడు. ఆ మనిషి నుంచి అవ్వను చేశాడు. వారికి చావు అనేది లేదు అప్పటి వరకు. ఎప్పుడైతే వీరి మహిమ శరీరాన్ని పోగొట్టుకొని మరి లోక శరీరంలోకి ఎప్పుడైతే వీళ్ళు ఆజ్ఞ అతిక్రమించారో ఆ రోజు నుంచి వారికి చావు వచ్చింది. అయితే నువ్వు మట్టి నుంచి వచ్చావు కాబట్టి తిరిగి మట్టి అయిపోయేంత వరకు కూడా నీవు చెమట కార్చి ఆహారము తిందువు. ఈ రోజుల్లో చాలామంది మరి కష్టపడకుండానే ఆహారం వచ్చేస్తుంది అంటారు. ఒక ఆయన అన్నాడంటే, ఇట్లాగే కూర్చొని దేవుడు నన్ను సృష్టించాడు, దేవుడు నన్ను పుట్టించాడు, దేవుడే నాకు ఆహారం ఇవ్వాలని చెప్పేసి ఖాళీగా కూర్చోన్నాడంట ఆహారం కావాలని. గమనించారండి ప్రియులారా? ఖాళీగా కూర్చుంటే దేవుడు చాలా రోజులు చూశాడు, అయ్యో నేను సృష్టించినటువంటి ఈ సృష్టే కదా, ఈ బిడ్డ రోజు రోజుకి నశించిపోతున్నాడు, రోజు రోజుకి ఇబ్బంది పడిపోతున్నాడని దేవుడు ఆలోచించి ఒక రొట్టె ముక్కు ఇచ్చాడంట. దేవుడు ఒక రొట్టె ముక్కు ఇస్తే ఇతను ఇప్పుడు వరకు ఖాళీగా కూర్చొని ఆలోచన చేసి అప్పుడు అంటున్నాడు, దేవుడు చూడండి, దేవుడు సృష్టించాడు కదా, ఆయన ఆహారం ఇచ్చాడని చెప్పేసి వెంటనే ఆ రొట్టెని తినడానికి ముందుకు వెళితే ఆ రొట్టె అతనికి అందడం లేదు. ఇదేంటి, దేవుడే కదా ఇచ్చాడు అని చెప్పేసి ఆ రొట్టె తీసుకోబోతుంటే అది లోపలికి వెళ్ళిపోతుందంట, భూమి లోపలికి. ఈయన చాలా ఆకలితో ఉన్నాడు, చాలా రోజులుగా ఆకలితో ఆహారం లేకున్నాడు కాబట్టి ఆకలితో ఉంటే ఆ రొట్టెని తీసుకోబోతుంటే అది లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ తీసుకోబోతుంటే లోపలికి వెళ్ళిపోతుంది. చాలా ఆకలిగా ఉంది, రొట్టె కనిపిస్తుంది కానీ తినలేకపోతున్నాడు. అది ఇంకా లోపలికి వెళుతుంటే క్షమించాలి, అది లోపలికి వెళ్ళే కొద్దీ ఇతనికి ఒక ఆలోచన వస్తుంది, దాన్ని ఎట్లయినా తీసుకోవాలి, ఎలాగైనా తినాలి, ఎలాగైనా చేయాలని ఆలోచన కలిగి ఒక పార తీసుకున్నాడు, ఒక గడ్డపార తీసుకున్నాడు, దాన్ని తవ్వుతూ ఉన్నాడు. అది ఇంకా లోపలికి వెళ్తుంది. అది అతను తవ్వి చెమట బాగా కార్చేశాడు. ఎప్పుడైతే చెమట కార్చి లోపల అతను కష్టపడి ఎప్పుడైతే ఆ కష్టాన్ని దేవుడు గుర్తించేసాడో వెంటనే ఆ రొట్టె అందేటట్టు చేశాడు దేవుడు. అప్పుడు ఆ రొట్టె తీసుకొని తిన్నాడు. అంటే దీంట్లో మనకు అర్థమైంది ఏంటంటే, ఆదాము ఆ రోజు ఏదోను తోటలో అక్కడ జరిగినటువంటి సంఘటనను బట్టి దేవుడు శపించాడు. ఆదాముని శపించి నీవు చెమట కార్చి నీవు ఆహారం తిందువు. ఉచితంగా ఎవరికి ఏ ఆహారం దొరకదండి, ఉచితంగా ఎవరికి ఏది దొరకదు. కష్టపడాలి, శ్రమించాలి, అప్పుడే నీకు ఆహారం దొరుకుతుంది. ఆ విధంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి 20వ వచనంలో, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. మనకు తల్లి, అసలు మనకు అందరికీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరంటే వాళ్ళే అవుతారు, ఆదాము అవ్వలు అవుతారు. 21వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ గమనించండి, చర్మపు చొక్కాలను దేవుడు చేయించి తొడిగించునని రాస్తుంది కదా. మరి అంతకుముందు వాళ్ళకు చొక్కాయలు ఉన్నాయా?
వాళ్ళకి చొక్కాలు ఉన్నాయా, వాళ్ళకి డ్రెస్సులు ఉన్నాయా? ఏమీ లేవు. ఏదెను తోటలో వాళ్ళు కాపలాదారులుగా ఉన్నప్పుడు, అన్ని పళ్ళు తింటున్నప్పుడు వాళ్ళకి ఏ డ్రెస్సింగ్ లేదు, ఏ వస్త్రధారణ లేదు, వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు మహిమ శరీరంతో ఉన్నారు కాబట్టి మేము దిగంబరులము అని వారు గమనించలేకపోయారు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమము జరిగిందో, ఆజ్ఞను అతిక్రమించారో, వెంటనే వారికి మేము దిగంబరులుగా ఉన్నాము అని వారు సిగ్గుపడిపోయి ఒక చెట్టు చాటుకి వెళ్ళిపోయి దాంకునేశారు. ఒకరోజు దేవుడు రోజు సాయంత్రం పూట చల్లపూటన దేవుడు వచ్చి ఆదాము అవ్వా అని ఇద్దరిని పిలిచి మరీ మాట్లాడుతున్నప్పుడు, ఒకరోజు ఆయన వచ్చినప్పటికీ వీళ్ళు కనపడడం లేదు. ఎక్కడున్నారు వీళ్ళంటే చెట్టు చాటున దాక్కోనున్నారు. ఎందుకంటే వారికి మేము దిగంబరులుగా ఉన్నామన్న విషయం తెలిసిందన్నమాట. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమం అయింది, అక్కడ ఆజ్ఞ అతిక్రమం. ఈరోజు నువ్వు నేను మనందరం కూడా యేసు క్రీస్తు అనే నీడలో మనం ఉన్నట్లయితే, ఏదైనా తోటలో ఉన్నట్లయితే, ఆజ్ఞకి లోబడి ఉన్నట్లయితే నీవు నేను క్షేమంగా ఉంటాం. నీవు నేను నీ కుటుంబము, మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమం అవుతుందో వెంటనే చూడండి, ఆయన దేవుడు ఆ విషయాన్ని గమనించి అప్పుడు ఏం చేశాడంట, ఆ చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను. 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్టు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షమును కూడా తీసుకొని తిని నిరంతరము 23వ వచనంలో, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. హల్లెలూయా. ఈ మాట మనం జాగ్రత్తగా గమనించాలండి. ఏదెను తోటలో ఉన్నంత కాలము, ఏదెను తోటలో ఉన్నంతసేపు క్షేమంగా ఉన్నావు. నువ్వు నేను మనందరం కూడా క్షేమంగా ఉండాలంటే ఆ దేవుని రెక్కల చాటున ఉండాలి. యేసయ్య రెక్కల చాటున మనం ఉన్నట్లయితే క్షేమంగా ఉంటాము. అయితే ఇక్కడ ఏం చేశాడు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనంలో, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి బయలుదేరినో ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేని తోటలో నుండి అతన్ని పంపివేశాను. గెంటివేయబడ్డాడు. ఏదేని తోటలో నుంచి గెంటివేయబడ్డాడు, బయటికి గెంటివేయబడ్డాడు. సోదరి సోదరుడా జాగ్రత్త, జాగ్రత్త. అంత్యకాలంలో ఉంటున్నా మనము. యేసుక్రీస్తు వారు త్వరగా రాబోచున్నాడు. మనందరం కూడా ఆయన రెక్కల నీడలో ఉన్నట్లయితే, ఆయన ఏదోను తోటలో ఏదైతే ఇచ్చాడో ఆ తోటలో నువ్వు నేనున్నట్లయితే క్షేమంగా ఉంటాం. నువ్వే కాదు, నేనే కాదు, మనము మన కుటుంబాలు కూడా క్షేమంగా ఉంటాయి. ప్రతి విషయంలో క్షేమము మన వెంట ఉంటుంది. ఎప్పుడైతే గెంటివేయబడతావో, యేసుక్రీస్తు రెక్కల కింద నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోతావో, ఒక గొడుగు కింద ఉన్నప్పుడు ఎండకి వానకి ఎలా అయితే రక్షింపబడతావో అలా రక్షింపబడతావు యేసుక్రీస్తు ఒక రెక్కల కింద ఉన్నట్లయితే. ఎప్పుడైతే నువ్వు గెంటివేయబడతావో, ఈ ఏదైనా తోటలో నుంచి ఆదాముని గెంటివేయబడినట్లుగా నీవు గెంటివేయబడినప్పుడు అప్పుడు నీకు శ్రమలు మొదలవుతాయి, కష్టాలు మొదలవుతాయి. పిల్లలు గమనించండి, మరి క్రైస్తవులకి శ్రమలు రావా, కష్టాలు రావా అంటే వస్తాయి. అవన్నీ చులకనైన శ్రమలు. బైబిలే చెప్తుంది, నీకు ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అదంతా చులకనైన శ్రమ అంటుంది బైబిల్. అది తాత్కాలికంగా ఉండదు. మనకు ఆయన రెక్కల కింద ఉండాలని ఇక్కడ బైబిల్ చెప్తుంది. 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. హల్లెలూయా. మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదెను తోట అనేది దేవుని యొక్క రెక్కల నీడ, యేసుక్రీస్తు యొక్క రెక్కల నీడ. అది ఎప్పుడైతే మనము దాటి పక్కకు వెళ్ళిపోతామో అప్పుడు మనకు శ్రమలు మొదలవుతాయి, కష్టాలు మొదలవుతాయి. సాతాను దగ్గరైపోతాడు. సాతాను ఎప్పుడైతే మనకు దగ్గరైపోతాడో
మన జీవితాలు చిన్న భిన్నమవుతాయి. ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్నా నీవు జాగ్రత్తగా ఏదైనా తోటలో సురక్షితంగా ఉన్నట్లయితే నీవు నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది. మనందరం కూడా క్షేమంగా ఉంటామని ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రికాల సమయంలో ఇదిగో నాయన తండ్రి, ఆదికాండం 2వ అధ్యాయంలో నాయన 8, 10, 15 వచనాల ద్వారా మీరు మాట్లాడారు. మొదటిగా ఒక ఏదైనా తోటను ఉంచి ప్రభువా, ఇదిగో ఆదామును నాయన మట్టి నుంచి నాయన చేసి, అయా బిడ్డను నాయన తండ్రి నాసిక రంధ్రాల్లో ఊపిరి పోసి ప్రభువా ఆ తోటలో ఒక కాపలాదారుగా ఉంచి ఆ తోటలో ఫలాలన్నీ తినడానికి మీరు అయా ఆజ్ఞ ఇచ్చి ప్రభువా, అయితే ఒక్కటి మాత్రం తినొద్దని ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞ అతిక్రమించిన ఆదాముకు నాయన శాపముగా నాయన ఎదురైంది ప్రభువా. అవునయ్యా, అయా వాళ్ళ మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నారు ప్రభువా. అవునయ్యా, మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా, భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేశారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకున్నారని నాయన మీరు వాక్యాన్ని నాయన తెల్లగా తెలియపరిచారు. ఆ మహిమను పోగొట్టుకున్నాడు. అవును తండ్రి, 3వ విషయంలో నాయన కాపలాదారిగా ఉన్నప్పటికీ ప్రభువా, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఏదైనా తోటలో నుంచి బయటికి అయా పంపివేశారు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, మీ రెక్కల చాటు నుంచి మమ్మల్ని పంపొద్దు ప్రభువా. అయా మాకు నాయన తండ్రి మీరు దర్శించి, ఇదిగో నాయన తండ్రి ప్రభువా యేసు, మీ రెక్కల చాట్లో మమ్మల్ని భద్రపరచుకోండి ప్రభువా. అక్కడి నుంచి మమ్మల్ని పంపించవద్దు ప్రభువా. నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే నాయన వీడియో చూస్తున్న లైవ్ చూస్తున్నవారు అందరినీ మీరు దర్శించండి ప్రభువా. మీరు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా నాయన మేము శిరస వహించి ప్రభువా పాటించడానికి మీరు మాకు సహాయం చేసి మీరు మహిమ పొందమని, మీకు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకోమని నజరేయుడు సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు, శుభములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.